షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చాలా హాట్ టాపిక్గా హాట్ సీట్గా ఉన్న నియోజకవర్గం. ఈసారి లోకేష్ గారు ఇక్కడ నుంచి గెలుస్తారా లేదా అన్నదైతే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో కూడా ఇదే టాపిక్. అసలు మంగళగిరి నియోజకవర్గం అన్నది ఈ 5 ఏళ్లలో ఎంతవరకు అభివృద్ధి అయింది? ఈసారి లావణ్య గారు అంటే వైసీపీ బలపరిచిన లావణ్య గారు గెలిచే విధంగా ఉన్నారా, లేదంటే లోకేష్ గారు గెలిచే విధంగా ఉన్నారా అనేది అయితే ప్రజలను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాం సార్. ఇక్కడ వచ్చేసేసి మంగళగిరిలో లోకేష్ గారు అసలు గెలుస్తారా లేదా అని చెప్పేసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ ఉంది. సో మీరేమంటారు సార్? లోకేష్ గారు గెలుస్తారా లేదా అనే సమస్య లేదు. ఎంత మెజారిటీ వస్తుందో మేమందరం ఎదురు చూస్తున్నాం. ఎందుచేతనంటే ఈయన ఓడిపోయిన తర్వాత కూడా సేఫ్టీగా ఉండేటువంటి నియోజకవర్గం ఎన్నుకోకుండా ఇక్కడ ఎగనిస్ట్గా కూడా ఉండేటువంటి నియోజకవర్గాన్ని ఎన్నుకొని పారిపోకుండా ఇక్కడే ఉన్నారు. ఎందుకున్నారంటే ఏది ఓడిన చోటే గెలవాలి, ప్రధాన సమస్యల నుండి బయటికి తీసుకురావాలి. ఇది సార్ ఇక్కడ మంగళగిరికి సంబంధించి ప్రధాన సమస్యలు మా తాడేపల్లి పట్టణంలో ఇరిగేషన్ భూముల్లోనూ, తర్వాత ఈ అసైన్మెంట్ భూముల్లో, రైల్వే భూముల్లో, తర్వాత డీకే పట్టా భూముల్లో నివాసితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఇళ్ళు లేవు. ఈ సమస్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఈ సమస్యను ముఖ్యంగా వీరు తీరుస్తానని హామీ ఇచ్చారు. రైల్వే భూములను కూడా మన పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా మొన్న వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. ఇది కూడా పార్లమెంట్లో ప్రముఖంగా ప్రస్తావించి దీనికి కూడా ఒక సొల్యూషన్ కనుక్కుంటామని అన్నారు. ఇదివరకు ఎందుకంటే మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్ ఉండగా భూములు అంటే 1:2 ఇస్తే ఏవైతే రైల్వే భూముల్లో నివాసితులు ఉన్నారో ఆ రైల్వే భూమి ఇక ముందు ఫ్యూచర్లో రైలు ఎక్స్పాన్షన్కి కానీ వారికి కానీ పనికిరాదో అటువంటి భూమి 1:2లో నిష్పత్తిలో ఇస్తానికి ఆవిడ జీవో తీసుకొచ్చారు. ఖచ్చితంగా దాన్ని కనుక వెలుగులోకి తీసుకొస్తే ఇక్కడ మాకు 8.5 ఎకరాల్లో ఉన్నారు రైల్వే స్థలాల్లో. అది రైల్వే ఎక్స్పాన్షన్ పనికిరాదు. అది గనక తప్పకుండా వారు అధికారంలోకి వచ్చినాక దాన్ని సొల్యూషన్ కనుక్కుంటామన్నారు. సార్, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది సార్? 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? అంతకుముందు గవర్నమెంట్ ఉండగా చేసిన అభివృద్ధి కానీ, సిమెంట్ రోడ్లు కానీ, స్లంప్ ఏరియాల్లో LED లైట్లు కానీ ఇవన్నీ చేశారు. ఈ గవర్నమెంట్కి వచ్చినాక ఏం లేదు. వాళ్ళకేంటంటే కలిసి వచ్చింది. అప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు దాదాపు అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు 120 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 120 కోట్లు జరిగిన అభివృద్ధి కానీ ఇంకోటి లేదు. వారు ఉండగా రక్షిత మంచినీటి పథకం కూడా రచించారు వెంకయ్య నాయుడు గారి సౌజన్యంతో. కానీ అది కూడా పడకబెట్టేశారు. కృష్ణా నది పక్క నుండి తాగునీరుకి ఇబ్బంది పడుతున్నటువంటి ఏకైక ఊరు మాది తాడేపల్లి. ఈ కొండ ప్రాంత వాసులు ఉన్నారు. నేను కూడా ఆశ్చర్యపోతా ఉన్నాను. నేను ఆఫ్ ది రికార్డ్ ఇక్కడ ప్రజలను అడిగాను, ఏంటి సమస్యలు ఏమున్నాయంటే తాగునీరు లేదంటా ఉన్నారు. పక్కనే మీకు ఇంత కృష్ణా నది పెట్టుకొని త్రాగునీరు లేదంటారు. దానికి మంచినీరు ట్యాంకు అప్పుడు ఉండగా కిందట ప్రభుత్వం ఉండగా సీతానగరం కొండ మీద పెద్ద ట్యాంకు కడితే ఇది మా ఒక్క తాడేపల్లి కాకుండా మంగళగిరి పట్టణానికి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా నీటి సప్లై చేసేటువంటి పథకం రచించారు. కానీ దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత పడకబెట్టేసేసారు. అది ఎందుకంటే కొండ ప్రాంతం ఉంది, పైకి ఎక్కాలి. నీళ్లు పైకి ఎక్కాలంటే దీనికంటే ఎత్తున ట్యాంకులు ఉండాలి. ట్యాంకులు ఉంటే వెళ్తూ ఉంటాయి. లేకపోతే ఎంతసేపు పంపులతో పెట్టి పైకెచ్చాలంటే ఏదో కొంతకాలం చేయగలిగిన అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఇంటరప్షన్ వస్తుంది. దాని కొనసాగి యూత్ ఎట్లా ఉన్నారు బ్రదర్ ఇక్కడ? అంటే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? తెలుగుదేశానికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటా ఉన్నారు? మన జాబులు రావట్లేదు, ఏమి రావట్లేదు, ఉపాధి కల్పించట్లేదు, అది అని చెప్పి తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నారు. మరి టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న 5 సంవత్సరాల బ్యాక్ మన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. మన NRI దగ్గర కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడే చేసే ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే మన సొంత నివాసం దగ్గరే ఇక్కడే చేయాలి అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఓకే 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 ఈసారి ఎంత మెజారిటీతో ఇక్కడ లోకేష్ గారు గెలిచేది? 50,000 మెజారిటీతో గెలుస్తారు. 50,000 మెజారిటీ. అంటే గతంలో ఎందుకు సార్ ఈ కాన్ఫిడెంట్ ఏంది అసలు? అంటే ఎవరిని కదిపించినా కూడా 50,000 మెజారిటీ అంటా ఉన్నారు. గతంలో వచ్చేసేసి ఆయన ఎంత 3,000 నుంచి 5,000 మధ్యలో ఓడిపోయాడు అనుకుంటాను. 3,000 మెజారిటీ, 5,300. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా 5ను మళ్ళీ ఇంకొక 0 యాడ్ చేసేసి 5,000కి 50,000 అంటా ఉన్నారు. డెఫినెట్గా గవర్నమెంట్ చేయనటువంటి సంక్షేమ పథకాలు ఈయన 29 సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నమెంట్ సంబంధం లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా
మంచినీళ్ళ ట్యాంకులు మంచినీళ్ళకి, తర్వాత రోడ్లు కూడా వీళ్ళు వేయలేకపోతే కచ్చా రోడ్లు ఇమీడియట్గా ఈయన ఎంచుతున్నారు. తర్వాత అందరికీ కూడా పిలిస్తే ఇప్పుడు ఎవరన్నా చనిపోతే కూడా మట్టి ఖర్చులు ఇస్తున్నారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. తర్వాత ఈయన భారతదేశంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో దీన్ని మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేస్తానని యువకుడు మంచి పట్టుదలతో ఉన్నారు. ఇదే ఎంపీ గారి సహాయం కూడా తీసుకుని ఎంపీ గారు ఏమో గుంటూరు పార్లమెంట్ని ఆదర్శంగా చేస్తానంటున్నారు, ఈయన మంగళగిరి నియోజకవర్గం ఆదర్శంగా చేస్తానన్నారు. అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఈ దీనికి. తర్వాత వీరు స్వార్థం లేకుండా చేసేటువంటి ప్రసంగాలు కానీ చేసే సేవలకు కానీ ఈయన పదవిలో లేకపోతే ఇన్ని సేవలు చేస్తున్నారు, రేపు పదవిలోకి వస్తే ఇంకా బాగా చేస్తారనేటువంటి ఉద్దేశంతో మహిళలు కానీ వృద్ధులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు అవుతాయని. ఓకే, మంగళగిరిలో లోకేష్ గారిని ప్రజలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? అంటే ఆయనను ఒక ఇక్కడి సొంత బిడ్డలాగానే చూస్తూ ఉన్నారా, లేదంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈసారి మనం ఎందుకు గతంలో లాగానే ఓడించాలి అన్నట్లున్నారు? సొంత బిడ్డలాగా చూస్తారండి ఇక్కడ లోకేష్ గారిని. ఒక మన ఇంట్లో మనిషిలాగా, మా సొంత కొడుకు, మా అన్నయ్య, మా తమ్ముడు అనే విధంగా చూసుకుంటున్నారు అందరూ. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి హారతులు పట్టి నీరాజనాలు చేసుకొని మా ఇంటికి సార్ మా అన్నయ్య అని చెప్పి ఉంటారండి ప్రజలతో ఇక్కడ. సార్ మా నాయకుల కన్నా ప్రజల్లో నేను ఎక్కువ కలుస్తూ ఉంటారు. నాయకుల కన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కన్నా నాయకుల కన్నా ప్రజల్నే పిలిచి మరీ పలకరించుకుంటారు. సార్ కూడా అదే విధంగా జనాలు కూడా అదే విధంగా ఆదర్శిస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా కేవలం ప్రతిపక్షాలు మాత్రం చెప్తా ఉన్న మాటనేనా? అంటే ఆయన నాన్ లోకల్ సార్ నాన్ లోకల్ అంటున్నారు. 9 ఏళ్ళు ఆల రామకృష్ణ రెడ్డి ఉన్నాడు, ఏం చేశాడు మంగళగిరి చెప్పండి? మరి 9 ఏళ్ళు కష్టపడ్డాడు కదా ఆయన. 5 ఏళ్ళ మెజార్టీ ఎందుకు ఓడిపోయి 5 ఏళ్ళ మెజార్టీ ఎందుకు ప్లేస్ వచ్చింది ఆయనకి? మరి ఇప్పుడు మేము ఉన్నాము 5 సంవత్సరాలు ఓడిపోయాము. 5 సంవత్సరాలు ఓడిపోయినప్పుడు 50,000 మెజార్టీ మేము అంత బల్ల గుర్తు చెప్తున్నాం కదా, మరి అదే మాట వాళ్ళు చెప్పనండి. సరే ఇప్పుడు ముడుగులు రామన్య గారు ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో, వాళ్ళ మామగారు మినిస్టరు, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే, ఇది 3వ తరం వాళ్ళ ఇంట్లో. ఏం చేశారు చెప్పమండి వాళ్ళని? ఇదే తాడేపు వాళ్ళ సొంత లోకలు అంటున్నారు. ఒక పట్టా ఇచ్చారా? ఒకరికి ఎవరికైనా స్థలాన్ని ఇచ్చారా? వాళ్ళంతా వాళ్ళు ఏమైనా చేశారా? అయితే మొత్తానికి ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మంగళగిరి ప్రజలు. సో ఓకే, ఇది మొత్తం మీద 50,000 మెజార్టీతో అయితే మేము లోకేష్ గారిని గెలిపిస్తామని చెప్పేసి ఆయన మా సొంత బిడ్డలాగా ఇక్కడ ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటా ఉన్నారని చెప్పేసి మంగళగిరి ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.